నిన్నటి నుంచి ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఏందనంటే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలే ఇక చెరువు భూమి ప్రభుత్వ భూమి కబ్జా అయిందనేసి నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిలివేశారు. ఇది అందరికీ రోజు అందరూ ఇదే వార్త చూపిస్తున్నారు. అయితే ఏంది ఆ పేపర్లో వేసిన వార్తను చదువుతున్నారు. నేను కాస్త అసలు ఏముందనేసి ఈ ప్లేస్కి వచ్చిన. ఈ కాజాగూడ చెరువు ఏదైతే ఉందో మీకు వెనక కనిపిస్తుంది చూడు. అంటే కొంతమంది స్థానికులు కూడా మాట్లాడారు అన్నట్టు. ఇది ఓక్ రిడ్జ్, అటువైపు చూస్తే ఓక్ రిడ్జ్ స్కూల్ వస్తుంది, ఇటువైపు ఇప్పుడు వీళ్ళు క్రికెట్ ఆడుకుంటుర్రో మీకు నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి కదా. అక్కడి నుంచి నీళ్ళు, ఇది చెరువు, ఇదంతా కూడా లింక్ పెద్దది. కాజాగూడ లేక్ అనేది చాలా పెద్దది. దీన్ని ఏం చేశారంటే గత 6 నెలల క్రితం కూడా ఇవన్నీ నీళ్ళు ఉండేనట. ఇందాక చెప్తున్నారు పని ఎవరైనా కూడా వీడియోలో కనపడాలంటే వాళ్ళకి ఇబ్బంది ఎందుకనేసి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఆడుకుంటారు కదా, ఇప్పుడు క్రికెట్ ఆడుతుంది ఇదంతా కూడా చెరువు. ఇప్పుడు ఇది మీకు చుట్టూ మీకు ఇందాక విజువల్ చూపించిన కదా, మీకు దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీకు యాడ్ చేస్తా. ఇప్పుడు ఎక్కడ ఈ చెరువు ఎఫ్టీఎల్, ఇదంతా కూడా చెరువు ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి దాని ఎక్స్టెంట్ ఎంత అనంటే 27 ఎకరాల 18 గుంటలలో కడుతున్నారు ఇప్పుడు 4 టవర్స్ ఇవి. వీళ్ళు అద్భుతంగా గ్రాఫిక్స్ కూడా చేసిరు. ఆ గ్రాఫిక్స్ చూడొచ్చు. ఈ 4 ఎంత 27 ఎకరాల 18 గుంటల్లో 47 అంతస్తులు 8 టవర్లు మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ కడుతున్నారు. మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు చూస్తే 8 టవర్లు. దాంట్లో భాగంగా ఏంటంటే మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న గుట్టలు ఉన్నాయి కదా, ఆఖరికి ఆ గుట్టల్ని కవర్ చేసుకుంటూ కూడా మొత్తం కాంపౌండ్ వాల్ పెట్టుకున్నారు. మొత్తం అంటే చిన్న గాలి దూరకుండా అక్కడి నుంచి ఏం జరుగుతుందో కనపడకుండా ఇంకెందుకు ఇది వదిలేసిరనంటే జనాలు తిడతారు అనేసి కావచ్చు. ఎందుకంటే ఇది చెరువు భూమి. అటు రోడ్డు వైపు మనకు అటువైపు చూస్తేనేమో ఉర్దూ యూనివర్సిటీ ఉంది, మీకు కనిపిస్తుంది కదా. ఇటువైపు చూస్తే ఇప్పుడు మొత్తం కూడా ఇది వంశీరామ్ బిల్డర్స్ ఎవరో కడుతున్నట్టుంది. పేపర్లన్నీ వార్తలు రాసినాయి కానీ మన బిల్డర్స్ పేరు కూడా రాయలేదు. సరే ఇవాళ ఆ పార్టీ ఉందా ఏ పార్టీ ఉందా అనేది పక్కన పెడితే ఇవాళ వాళ్ళు వీళ్ళ మీద వేసుకోవడానికి వీళ్ళు వాళ్ళ మీద నెట్టుకోవడానికి కాదు, జరుగుతున్నది. మీకు ఇంతకుముందు చెరువులో కడుతున్న ఎఫ్టీఎల్లో కట్టిన మీకు ఆదిత్య వాంటేజ్ కూడా చూపించిన, కానీ అసలు హైడ్రా నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా లేదు. ఎన్నిసార్లు చెప్పిన పేరుకు ఈరోజు ఎందుకు మేము పదే మళ్ళీ నేను ఈ ప్లేస్కి వచ్చి చూపిస్తున్నా అంటే నిన్న వార్తలు రాసిరు, అందరు పేపర్లు పట్టుకొని అందరు చదివిర్రు. కానీ వీటన్నిటికి కూడా హైడ్రాక్ నేను మళ్ళీ ఈ వార్త చేసి నేను హైడ్రాక్ ట్యాగ్ చేస్తా. మీకు కనబడుతుంది కదా వర్క్ జరుగుతుంది. ఇదంతా కూడా చెరువే. దీన్ని అంతా కూడా ఇప్పుడు ఏం చేసారు, చదును చేసేసి మొత్తం ఇది చాలా పెద్ద లేకు, కాజాగూడ లేక్ అని చాలా పెద్ద లేకు. మరి హైడ్రా చాలా పెద్ద గొప్పలు చెప్పింది. ఈ హైడ్రా కంటే ముందు నా బ్రెయిన్ చైల్డ్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ అనేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. ఇవాళ ఇంకెవడో చెప్తున్న వార్త అంటే ఇది కాదనొచ్చు. స్వయాన మీ పార్టీ ఎమ్మెల్యేలే కదా వేసింది. ఎవరు, అనిరుద్ రెడ్డి కావచ్చు, తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే మురళీ నాయక్ కావచ్చు, తర్వాత రాజేష్. వీళ్ళు ఎమ్మెల్యేలు కలిసి మరి వేసినప్పుడు అధికారులతో కుమ్మక్కై జరుగుతుంది అనేసి వాళ్ళు చెప్పారు కదా. చెప్పినా కూడా ఎవరెవరు, ఈ రాజేష్ రెడ్డి, మురళీ నాయక్, అనిరుద్ రెడ్డి, ఈ ఎన్ఎం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఎన్నిసార్లు హైడ్రాకు ఫిర్యాదు చేసినా కూడా లాభం లేదు. అధికారులు కుమ్మక్కయ్యారు. అధికారులు ఎవరితో కుమ్మక్కయ్యారు? ఇప్పుడు ప్రభుత్వంతో కుమ్మక్కైనట్ట. మరి స్వయాన ఇన్నిసార్లు చెప్పినాం కదా, ఎన్నెన్నో జాగాలు చూపించినాం. నేనైతే 2 సార్లు వెళ్ళి నేను ఆదిత్య వాంటేజ్ గురించి చెప్పిన, పక్కా తీసుకుపోయి దాంట్లో చెరువులో కట్టిరు, మూసి చెరువులో కట్టిరని చూపించినా కూడా లాభం లేదు. నేను హైడ్రా కూడా ట్యాగ్ చేసిన. సేమ్ నాకు దానికి పెద్ద తేడా ఏం కనబడతలేదు. ఇప్పుడు ఆ రోజు ఆదిత్య వాంటేజ్ కాబట్టి ఇప్పుడు వీళ్ళు కడుగుతున్న ఈ వంశీరామ్ వాళ్ళు ఎవరో కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, పెద్దవి 8 టవర్లు వచ్చేసి ఒక్కొక్క దాంట్లో 47 ఫ్లోర్లు. అంటే ఈ హైడ్రా మాత్రం ఎందుకుందిరా అంటే ఏమో అంటే చూడు, అయినోనికి ఆకులల్లా కానోనికి దేంట్లో వేసినట్టుగా ఇవాళ పాపం ఎవరో గింత గుడిసెలు రేకుల షెడ్లో లేకపోతే బర్లనో గొర్రెలనో పెట్టుకుంటారు, లేదు ఎవడన్నా చిన్నది గింత ఇల్లు కట్టుకుంటారు, గృహప్రవేశం చేసిన తెల్లారే ఇల్లు కూలుస్తుంటారు కదా. మరి దీన్ని ఏమంటారు? కళ్ళు కనబడతలేవా ఇవాళ ప్రభుత్వానికి? లేకపోతే హైడ్రా రంగనాథ్ కళ్ళు కనబడతలేదా? హైడ్రా తీసుకొచ్చి మేము చెరువుల్ని కాపాడుతాం, నాలాల్ని కాపాడుతాం, ఇది ఎక్కడో బయట ఏం లేదు కదా, ఇది హైదరాబాద్లోనే ఉంది కదా. మరి ఏంది ఈ భాగవతం అంత ఏంది? ఇలా ఎవరికి ఇప్పుడు కొమ్ము కాస్తున్నారు? అయినా కూడా జనాలు అంటారు, అరే కొంచెమనే సిగ్గుండాలి కదా, మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా. 4 ఎమ్మెల్యేలు పోయి హైకోర్టులో పిలివేసిరు. ఇదంతా కూడా 24 నుంచి మొదలుపెట్టే కానీ గత 6 నెలల క్రితం కూడా ఈమె మొత్తం నీళ్ళే వచ్చినాయట. ఆఖరికి ఈ రకంగా పేరుకు మాత్రం అదే ఒక సామెత ఉంటుంది చూసినావా, చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవేవో అంటారు చూసినావా, ఆ టైపులా చెప్పడం మాత్రం హైడ్రా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. మరి గిదేంటి, గీ భాగవతం ఏంటి? అరే మీ ఎమ్మెల్యేలు వేస్తే తప్ప, అంటే మీ ఎమ్మెల్యేలే కదా పిల్లేసింది.
అటు అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, మురళీ నాయక్ కావచ్చు, రాజేష్ రెడ్డి కావచ్చు, దాని తర్వాత వీళ్ళు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళు నలుగురు కలిపి ఇది 27 ఎకరాల భూమి ఉందిరా నాయన, ఇదంతా ఇది FTL పరిధిలో ఉంది, కనీసం మరి ఇది వేసిన తర్వాతనైనా రంగనాథ్ ఇక్కడికి వచ్చి నిజంగా చెరువు ఉందా, చెరువు FTL మనం డిసైడ్ చేసినామా, గవర్నమెంట్ భూమిలో ఇంత పెద్ద హై రైజ్ భవనాలు కడుతుంటే మరి ఎందుకు నిమ్మకు నీరెత్తున్నారు? ఒక్కటే, పైసలు ఇచ్చిన వానికేమో క్లోజ్ చేస్తారు, పైసలు లేనివేమో పూల కొడతారు, సింపుల్ కదా. మళ్ళీ ఇట్లా మాట్లాడితే కోపం రావచ్చు. ఇప్పుడు ఎంత ఉంది ఇది వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట కాకుండా అధికార పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళ వేసిన కేసు కాదు, సరే వాళ్ళు కేసు వేసారు కాబట్టి వాళ్ళు ఏదో వేస్తారు, ఏదో హడావుడి చేయడానికి అనుకోవచ్చు. అరే ఇది అధికార పార్టీలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు వేసిన కేసు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేసిరు. ఈ హైకోర్టులో పిల్లు వేసినప్పుడు డీటెయిల్స్ ఏం చెప్పారు, ఇది చెరువు FTLలో ఉన్న 27 ఎకరాల 18 గుంటల్లో మొత్తం 8 టవర్లు, టవర్కి 47 ఫ్లోర్ల లెక్కన 47 అంతస్తులు కడుతున్నారని చేసి దీని విలువ ఓవరాల్గా 10,000 కోట్ల ఉంటుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ 10,000 కోట్లు విలువైన ఈ భూమికి సంబంధించి మరి ఎవరెవరు కుమ్మక్కయ్యారు? ఇవాళ నన్ను ఓసిన పైసలు లేవని మాట్లాడుతూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని మాట్లాడుతున్న నేపథ్యంలో మీరు లోకలా అండి కాదా? ఎప్పుడైనా వచ్చారా ఇంతకుముందు? ఈడ డైలీ మీరు ఇంట్లో పని చేస్తారా? ఎప్పటి నుంచి చూసారు మీరు ఈ జాగాని? ఎప్పటి నుంచి ఆడుతురు క్రికెట్? అంతేనా? అంతకుముందు ఇది ఎప్పుడు అంటే ఇది చెరువు అంటారు కదా ఇదంతా, ఈ క్రికెట్ ఇట్లా నీళ్ళు అంతగా నీళ్ళు వచ్చేవి, ఇది క్రికెట్ మాత్రం ఆడుకునేది. ఇది గవర్నమెంట్ జాగానా? ఓకే, ఇది గవర్నమెంట్ జాగానా ప్రైవేట్? ఎవరికి ఇస్తారు ఇవి పైసలు? ఎవరు అంటే క్రికెట్ ఆడుకోనికే పైసలు ఇవ్వాలనా? మరి ఇది గవర్నమెంట్ జాగానే కదా, అంటే ఎవరికి పడితే వాడి కబ్జాలో ఉన్నాడు. ఇంకా విషయం ఏంటంటే 400 ఏ వ్యక్తికి ఇస్తారు మీరు? సంతోష్ అని ఉన్నారా? వాళ్ళకి రోజు మీరు ఆడుకుంటేందుకు 400 ఇవ్వాలనా? ఇది వాళ్ళ భూమి అంటనా అని ఏం తెలియదు కానీ మరి మీరు ఇవ్వకపోతే ఏం చేస్తారు? నువ్వు క్రికెట్ ఆడుకుంటావా? నువ్వు 400 కట్టేసి వచ్చి వీళ్ళని ఆడిపిస్తావా నువ్వు? ఓకే, 400 కట్టేసి వచ్చి ఈయన ఆడిపిస్తాడట. ఇది మరి బోర్డుకి ఏం లేదు కదా వాళ్ళ ల్యాండ్ అని చెప్పడానికి. సో ఇప్పుడు ఇది ఉంది చూసినా, అంటే ఎవరికి దొరికినంత వాడు దోచుకుంటున్నాని. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే క్రికెట్ ఆడుకుంటున్నారో ఎవరో ఒక వ్యక్తికి, సంతోష్ అనే వ్యక్తికి రోజు 400 రూపాయలు ఇచ్చి ఈ ప్లేస్ను వాడుకుంటారంట. దొంగలు ఊర్లు పంచుకుంటారంటారు కదా, ఆ చందంగా ఉంది. ఈడ ఎవడో ఇది కబ్జా పెట్టిండు, ఆడ చూస్తేనేమో వాళ్ళు కబ్జా పెట్టి వాళ్ళు కడుతున్నారు. కానీ పాపము తెలంగాణలో ఎవరన్నా ఒక్క గుంట జాగనన్నా ఎవరన్నా పోయే అవకాశం ఉందా? దర్జాగా కబ్జాలు చేసుకుంటున్న బతుకు మాత్రం అంటే అట్లే ఉంది. ఇప్పుడు హైడ్రా తీరు కానీ ఇలా గవర్నమెంట్ తీరు కానీ ఇక నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది. అంటే బలిసినోళ్ళు ఏడగట్టుకున్నా ఏం చేసినా తప్పు లేదు, ఎవడు అడిగేటోడు లేడు, ఎందుకంటే వాడు బలిసినోడు కాబట్టి. పాపం మరి బక్కసిక్కినోడు వాడిని జాగల వాడు ఏదైనా కట్టుకొని పొరపాటున వాడిని ఏదో రేకుల షెడ్ ఏదైనా జరిగితే లొల్లి పెట్టి బుల్డోజర్లు పోతున్నాయని చెప్పేసి ఇక వాడు వీరుడు ధీరుడు అనేసి హైడ్రా గురించి వార్తలు మోసి చేస్తారు. కానీ ఇలా బలిసిన వాళ్ళకి నేను బడాబాబులు కూడా అంటలేను, ఇలా బలిసిన వాళ్ళకు ఏంది కుమ్మక్కై ఎట్లా కడతారు? ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈరోజు హైకోర్టులో పిల్లేసిరంటే మరి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? ఈరోజు హైడ్రా రంగనాథ్ ఏం సమాధానం చెప్తాడు? కొంచెమన్నా నిజంగా అంటే తెలంగాణ ప్రజలు కొంచెమన్నా ఇక ఆలోచించుకోండి, ఏ రకంగా ఎవరితో కుమ్మక్కై ఏం చేస్తున్నారు, ఎవరి జాగాలు ఎవరు తింటున్నాడు, ఏం జరుగుతుంది అనేసి. అరే గీడ ఉన్న కనపడుతున్న జాగా ఇది మామూలుగా అయితే వర్షాలు వస్తే ఇదంతా చెరువు, కానీ ఎవడో బలిసినోడు వచ్చేసి ఈ జాగాను కాస్త కబ్జా పెట్టి ఇక్కడ క్రికెట్ ఆడుకోనిక రోజు 400 రూపాయలు తీసుకుంటారంట. ఏమనంటే ఆడనియ్యారట. ఎవరి జాగ ఇదంతా? పోనీ ప్రజలకు ఏమన్నా వస్తుందా పైసలు? ఇలా చూడు ఆడగట్టు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఆదిత్య వాంటేజ్ సంగతి కూడా అదే చెప్పిన. దాని తర్వాత ఎవడో దాని మీద పోయి వార్తలు అంటే ఒక స్పెక్యులేషన్ కూడా క్రియేట్ చేసిరు, ఎవడో పోయాట పైసలు అడిగిండు కేసు అయిందనేసి. ఆ విషయాలు బయటికి రావు. మళ్ళీ ఎవడు కేసు పెట్టిండు, ఏం జరిగింది, అసలు హైడ్రా వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు, దాంట్లో నిజం ఎంత ఉంది, వాడు నిజమైన ప్లేస్ ఉందా లేదా అనేది మాత్రం కొంచెమన్నా ఆలోచించారా? సో ఇది వాళ్ళందరూ కూర్చొని వార్తలు చదువుతున్న జాగేదయ్యా అంటే ఇది ఇగో కడుతున్నారు. మీకు నేను ఆ బాక్స్లో యాడ్ చేస్తా, వాళ్ళు ఎంత అద్భుతంగా దాన్ని డిజైన్ చేసిరు. ఈ 27 ఎకరాల భూమిలో మొత్తం ఇక్కడి నుంచి మీకు అక్కడి నుంచి మొత్తం
మొత్తంగా రేకులు పెట్టి కాంపౌండ్ వాళ్ళే పెట్టుకున్నారు. సో ఇదంతా కూడా కనెక్టివిటీ మొత్తం కాజాగూడ లేక్ సంబంధించిన విషయం. ఇదంతా కూడా మొత్తం ఎట్లా అక్కడ కనపడుతున్న అవి ఉన్నాయి కదా, ఆ గుట్టలు ఉన్నాయి చూసినామా, అది ఎక్కుదామంటే కూడా వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఎవరు పోనిచ్చేటోళ్ళు కూడా లేరు ఆడ. ఆ గుట్టల దగ్గర మొత్తం అది వెనక నుంచి మొదలు పెడితే టోటల్గా కబ్జా పెట్టారు. సో మరి ఇప్పటికైనా కనీసము మరి మాలాంటి వాళ్ళు వార్తలు చేస్తే పట్టించుకోలేదు కదా. అరే మీ ఎమ్మెల్యేలు వేసిర్రా నాయన, కనీసం ఇదే జాగ అని చెప్తున్నాము, మరి దీనిపైన చర్చ ఉంటుందా? మరి హైడ్రా చెప్పిన కథలన్నీ ఉన్నాయి కదా, కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పారు కదా, శుద్ధి బుద్ధి కబుర్లు అని చెప్పారు కదా, మరి వాటికి ఏమన్నా ఉంటుందా, రివ్యూ ఉంటుందా, వాటిపైన ఏమన్నా ఉంటుందా? ఈ భూమిని స్వాధీనం చేసుకుంటారా? 10,000 కోట్ల ఆస్తిని ఎందుకు ఎవరెవరి కుమ్మక్కై దారాదత్తంగా మరి వాళ్ళకి ఇచ్చిరు అనేది కూడా తెలవాలి కదా. సో ఇది ఇప్పుడు ఏదైతే వాళ్ళు 4 ఎమ్మెల్యేలు ఎవరైతే కేసు వేసిరో దానికి సంబంధించిన హైకోర్టులో కేసు వేసిరో దానికి సంబంధించి కడుతున్న ఇదే జాగా. ఇది 27 ఎకరాల భూమికి సంబంధించిన భాగోతం. ఇది మరి రేవంత్ రెడ్డితో కుమ్మక్కైరా, మరి లేకపోతే రెవెన్యూ మినిస్టర్తో కుమ్మక్కైరా, ఎవరితో కుమ్మక్కైనరా అనే విషయం తెలవాలి. ఇవాళ ఎవరితో కుమ్మక్క వేసి ఇవాళ ఇంత భూమిని కబ్జా పెట్టి ఇంత భూమిలో కడుతున్నారు అని అంటే ఎవరితో కుమ్మక్కైరు? 10,000 కోట్ల ఆస్తి అనేసి దీని ధర నిర్ణయించింది కూడా ఆ 4 ఎమ్మెల్యేల పిల్లో దాఖలు చేసిరు. 27 ఎకరాల భూమి, దాని తర్వాత 47 అంతస్తులకు సంబంధించి 8 టవర్లు. సో ఎక్కడ భూమి, ఏం కథ, ఎవరెవరు కుమ్మక్కైరు, దీని ధరతో సహా నిర్ణయించింది కూడా 4 ఎమ్మెల్యేలే. కాబట్టి కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చర్య ఈ భూముల గురించి చేసిరు. కాబట్టి మరి ఇప్పటికైనా దీన్నన్నా తేలుస్తారా, లేకపోతే ఒర్లి వాడే పోతాడు, వండక తిని నేనే పోతానన్న చందంగానే వదిలేస్తారో చూడాలైతే.